కార్డియాక్ సర్జన్ 39 ఇయర్స్ ఆయనకి. రౌండ్స్లో ఉన్నాడు చెన్నైలో హాస్పిటల్లో, సంహిత మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో రౌండ్స్లో ఉన్నాడు 27వ తారీఖు ఆగస్టు. అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చింది. ఆయన ఎవరో తెలుసా? తన చేతులతో ఎన్నో ఆపరేషన్ చేసినవాడు, ఎంతోమందికి మనం అంటే ప్రాణం పోసినవాడని, ఎంతోమంది జీవితాలు ప్రాణం పోతుంటే నిలిపినవాడు. అకస్మాత్తుగా 39 ఇయర్స్, వివాహం అయింది, ఒక కుమారుడు. గుండె నొప్పి వచ్చింది, పేషెంట్ని చూస్తున్నాడు. ఆయనతో పాటు రౌండ్స్లో ఉన్న డాక్టర్స్ వెంటనే ఆయన ఏం చేశారంటే గుండె నొప్పిని వెంటనే పరీక్షలు చేస్తే గుండె నొప్పి నిర్ధారణ, ఎక్కువ సమయం కూడా లేదు, వెంటనే సిపిఆర్ చేశారు. మీకు తెలుసు కదా, అది వెంటనే చేసినారు. వెంటనే తీసుకెళ్ళి అతనికి చివరిగా ఎక్మో అంటారు, అంటే అవయవాలన్నీ ఆగిపోయినప్పుడు మిషన్ ద్వారా అవయవాలు చేసే పనిని కొంతకాలం కొద్దిసేపు కొనసాగిస్తారు, దాన్ని ఎక్మో అంటారు. గుండెకు రక్త సరఫరా చేసే ప్రధాన ధమని అంటారు తెలుగులో, బ్లాక్ అయిపోయింది. ఒక్క లక్షణం లేదు ఆయనలో. ఆయన పక్కన ప్రముఖ కార్డియాలజిస్టులు, భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు పొందిన 100 మందిలో 8 మంది ఆయన పక్కనే ఉన్నారు. పోతున్న ప్రాణాన్ని ఆపలేకపోయారు. ఇదొకటైతే, గుండెకు చికిత్స చేసే ఒక యవ్వనుడైన యువ కార్డియాక్ సర్జన్కి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? గుండె ఆగిపోయింది. మరణానికి ఎవరు అతీతులు కాదు.